శ్రీకాకుళం పట్టణంలో సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా శోభాయాత్ర నిర్వహించారు. ప్రముఖ దేవాలయాల నమూనాలు, వివిధ రంగాల శకటాలను ప్రదర్శించారు. ఉత్తరాంధ్ర సంస్కృతి ఉట్టిపడేలా తప్పెటగుళ్ళు, థింసా నృత్యాలు, నెమలి నృత్యాలు, కోలాటాలు, పులివేషాలు వంటి 56 రకాల కళాకృతులను ప్రదర్శించారు. శ్రీకాకుళంలో రథసప్తమి ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. శ్రీకాకుళంలో రథసప్తమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి శోభాయాత్రలో భాగంగా శోభాయాత్ర నుంచి రథసప్తమి ఉత్సవాలు వచ్చారు. సుమారు 25 దేవస్థానాలకు సంబంధించినటువంటి నమూనా సంబంధించినటువంటి దేవాలయాలతో పాటు దేవాలయాల వాహనాలతో పాటు అనేక సాంస్కృతిక సమాలు సుమారు 25 బృందాలకు సంబంధించినటువంటి సాంస్కృతిక కళా బృందాలు మరియు శ్రీకాకుళం జిల్లాని అటు మన్యం ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలని కూడా ప్రతిబింబించేలా వాటి యొక్క సాంస్కృతిక సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా భారీ ఏర్పాట్లు చేశారు. సప్తం సంబంధించినటువంటి గతం కంటే కూడా భిన్నంగా ఈసారి ఏర్పాట్లు చేశారు. ఎంత త్వరగా క్యూ లైన్లు కంట్రోల్ అవబోతున్నాయి, ఎలా ఉంటుంది అంటే మన లాస్ట్ సంవత్సరంలో మనకి ఏమేమి లర్నింగ్ లైసెన్స్ ఉన్నాయి అదే పాటు మనం ఈసారి క్యూ లైన్కి టెంపుల్లో అన్ని కల్చరల్ యాక్టివిటీ కూడా చాలా పెద్దగా చేశాను. మొత్తం రాష్ట్రంలో శ్రీకాకుళం పేరు వస్తుంది ఇలాగ మనం పని చేశాము. ఇది పెద్ద ఎత్తున అటు జాయింట్ కలెక్టర్స్ కానీ కలెక్టర్ స్వయంగా పాదయాత్ర చేస్తూ వెళ్తున్నారు. ఏదైతే రథ సప్తమికి సంబంధించినటువంటి శ్రీకాకుళం సంబంధించినటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలు ఉన్నాయో వాటితో పాటు విభిన్న కళాకృతులు, మన్యం సంబంధించినటువంటి డ్యాన్సులు, కోయ నృత్యాలు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి నృత్యాలతో మొత్తం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మూలల్లో ఉన్నటువంటి రకరకాల కళాభిరుచులు, సంబంధించినటువంటి అటు డప్పు నృత్యాలు కానీ, వివిధ దింసా నృత్యాలు కానీ, ఇలాంటి రకరకాలన్నింటినీ కూడా తీసుకొస్తున్నారు. వాటితో పాటు రథసప్తమి శుభాకాంక్షల పేరుతో వివిధ శాఖలకు సంబంధించినటువంటి కళాకృతులు అన్నీ కూడా ప్రదర్శిస్తున్నారు. సుమారు 25 శకటాలతో పాటు 25 సంబంధించిన దేవాలయాలు వీళ్ళంతా కూడా డ్యాన్సులు, రకరకాల నృత్యాలతో చూస్తూ ఉన్నాం. అత్యంత వైభవంగా శ్రీకాకుళం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సూర్య దేవుని రథసప్తమి ఎప్పుడు సాంప్రదాయబద్ధంగా మామూలుగా జరిగిపోయేది. దానికి ఒక ఫెస్టివల్ టచ్ ఇస్తూ భారీగా జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా ఉపయోగించుకుంటూ కళాకారులకు సంబంధించినటువంటి అటు చూస్తున్నాం మొత్తం ఆ డీజే డప్పులు, రకరకాల మహిళలందరూ కూడా కళాకృతులు కూడా వీళ్ళందరూ కూడా పాల్గొంటున్న పరిస్థితి. ఇటు లోకల్కి సంబంధించినటువంటి డ్యాన్సెస్, డప్పులతో పాటు వివిధ కళాకృతులు అందరూ కూడా వస్తూ స్థానికంగా ఉన్నటువంటి వాటితో పాటు ఉత్తరాంధ్ర సాంప్రదాయాలన్నింటినీ కూడా ప్రదర్శిస్తాం. సంక్రాంతికి వచ్చే హరిదాసులు వంటి వాటిని కూడా వీరందరినీ కూడా ఇక్కడ మనకి నృత్యాల్లో చూస్తూ ఉంటారు. వీటితో పాటు ఎవరైతే అటు కోయకు సంబంధించిన వేసలు ముఖ్యంగా మన్యం ప్రాంతం ఎక్కువగా ఉండడం, మన్యం సంబంధించిన ప్రజల ఆకృతులు కూడా తెలియజేస్తూ కోయ డ్యాన్సులు, కోయ నృత్యాలతో పాటు అటు మరొక గ్యాంగ్ చూస్తున్నాం. అది RSS సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా కవర్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి రథసప్తమి ఉత్సవాల సందడి అయితే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ, శ్రీకాకుళం జిల్లా.